హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ రివ్యూస్. భారతీయ 2 మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి సేమ్ మనకి సోషల్ ఓరియంటెడ్ సినిమా అన్నమాట. ఇది లంచాల గురించి ఉంటుంది. సో మెయిన్ టాపిక్ అయితే అదే ఉంటుంది. సో భారతీయుడు 1 కి భారతీయ 2 కి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఇప్పుడు అడ్వాన్స్ వచ్చిన టెక్నాలజీ అండ్ యానిమేషన్ ఇదంతా ఫైట్ సీక్వెన్సెస్, చేజింగ్స్ ఇదంతా కొంచెం అడ్వాన్స్ వర్షన్ లో తీశారు. బట్ మిగతాదంతా సేమ్ టు సేమ్. మాక్సిమం అందులో ఉన్న 60 to 70% కంటెంట్ మాక్సిమం ఇందులో చూడొచ్చు అనమాట. అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా మళ్ళీ ఇక్కడ కొంచెం రోల్ ప్లే చేస్తాయి. అందులో సిద్ధార్థ్ అండ్ దాని చుట్టుపక్కల ఉన్న నలుగురు క్యారెక్టర్ చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇందులో ఒక ఇండియన్ సంబంధించిన సాంగ్ ఉంది, అది బాగుంది. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ కమల్ హాసన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ సిద్ధార్థ గారి నటన చాలా అంటే చాలా బాగుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఒక మదర్ సెంటిమెంట్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మదర్ సెంటిమెంట్ బాగుంటది అండ్ క్లైమాక్స్ బాగుంటది. సో ఇది బాగుంటది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డిసప్పాయింట్ ఏంటంటే ఇది వచ్చేసి 3 hours 4 minutes ఉంది ఆల్మోస్ట్. సో ఫస్ట్ 1 hour 40 minutes కి మనకి ఇంటర్వల్ అవుతుంటది. అండ్ ఫస్ట్ 40 minutes వరకు మనకి కమల్ హాసన్ గారి ఇంట్రడక్షన్ అనేది ఉండనే ఉండదు. సో అంత లేట్ కి వచ్చేసరికి మనం క్యూరియాసిటీ ఉంటుందో అది మనం కోల్పోతాం అన్నమాట ఇది. సో అతను వచ్చే టైం కి మనం లేచి ఈలలు వేసే సిచ్యువేషన్ లో మనం ఉండలేమన్నమాట. అప్పటికి మనకి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో దాని తర్వాత నుంచి ఒక 1 hour వరకు అట్లా కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్, కొంచెం అతన్ని ఇండియాకి రమ్మని చెప్పడం అదంతా కొంచెం బాగా అనిపించింది. దాని తర్వాత మళ్ళీ నార్మల్ స్టోరీస్ కి వెళ్ళిపోయింది. ఫస్ట్ లో మనకి ఏదైతే యాక్సిడెంట్ చూపించారో దానికి సంబంధించిన సీన్స్ అన్ని ప్రీ క్లైమాక్స్ లో ఓపెన్ చేస్తారు. ఆ ఓపెన్ చేసిన విధానం బాగుంది. అది వచ్చేసి ఈ సిద్ధార్థ్ అండ్ వాళ్ళ గ్యాంగ్ కి లింక్ చేసిన విధానం చాలా బాగుంది. ఇందులో వచ్చేసి బయట ప్రపంచంలో జరిగే ఎమోషన్ ని వాళ్ళ చుట్టుపక్కల జరిగే ఫ్యామిలీస్ ని ఎవరిని చూపించారనమాట. ఇక్కడ నడిచేంత కథ ఎలా ఉంటుందంటే ఓన్లీ కమల్ హాసన్ కాకపోతే మళ్ళీ ఇటు ఆఫీసర్స్ కాకపోతే మళ్ళీ అటు సిద్ధార్థ్ కాకపోతే మళ్ళీ పోలీస్ వాళ్ళు చేజ్ చేసే సీన్స్. అంటే ఈ 5 ఎలిమెంట్స్ నుంచే కథ అనేది రన్ అవుతుంటది. సో మనకు బోర్ ఫీలింగ్ వస్తుంది. అంటే నేచురాలిటీ మిస్ అయిపోయింది. బయట జరిగే సీన్స్ కు నేచురాలిటీ అనేది చాలా మిస్ అయిపోయింది. సో దాని ద్వారా మనకు అంత ఇంపాక్ట్ అనేది కలగదు. అక్కడ ఎమోషన్ పండుతున్నా మనకు అంత ఇంపాక్ట్ అనేది కలగదు అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ ఏ యావరేజ్ ఫిలిం. ఫస్ట్ భారతీయుడు 1 తో పోలిస్తే ఇట్స్ ఏ యావరేజ్ ఫిలిం. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.